తెరచమ్మ తల్లి నేనమ్మా బర్రన్నే. తెరచమ్మ తల్లి ఇదేనా మన్ని భూంచి రావడం? ఇప్పుడేనమ్మా. మన గోవులకు మేత కడుపార దొరుకుతున్నదా? దొరుకుతుందమ్మా. మన వారంతా క్షేమంగా ఉన్నారా? బ్రహ్మాండంగా ఉన్నారమ్మా. మరి ఇలా వచ్చావేంటి? మన జన్యావు కోడిదోని పెట్టిందమ్మా, జున్ను వాళ్ళు వచ్చాను. మన జన్య వీనిందా? కోడిదోని పెట్టిందా? ఎంత శుభవార్త చెప్పావు. ఇగమ్మా జున్ను పాలు. ఇదిగో బరన్న అమ్మా, ఇక్కడే కూర్చో. జున్ను పాలు కాసి తీసుకొని వస్తాను. సరేనమ్మా. సరేనా? సరేనమ్మా. ఇదిగో ఈ గాజు తీసుకో. వద్దులమ్మా. పర్లేదు తీసుకో. అమ్మ వద్దమ్మా. తీసుకోరా. మీరు చల్ల చేతితోటి మాకు అన్నం పెట్టి మమ్మల్ని సాగి సంతం చేస్తున్నారమ్మా. ఎన్నాళ్ళకి మాత్రారా మా సొమ్ము నీ పొట్టతో ఆమా వద్దన్నారమ్మా. ఈ తలకొట్ట ఊడిందా అమ్మా వద్దన్నానమ్మా. అక్కయ్య వద్దు అక్కయ్య. వద్దన్నానమ్మా. మన జన్య వీనింది కోడిదోని నెట్టిందంటే ఆ శుభవార్త చెప్పాడని నేనే ఆ గాజు తీసి ఇవ్వబోయాను, కానీ ఇందులో బొర్రను తప్పేం లేదు అక్కయ్య. ఇంట్లో అత్త లేదు, నేను లేను. జన్యావు ఈయనలే నీకు కాంతులు పొంగిపోయి ఈయన గాజుతున్నామ్మా. అక్కయ్య నువ్వు చావిట్లో ఉన్నావు, అత్తయ్య పేరంటానికి వెళ్ళింది, అందుకే. అయినా ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా. తీసుకోరా గాజు తీసుకోరా, అప్పుడే మొత్తం తీసుకోరా. వద్దన్నానమ్మా. వద్దన్నావా? చల్లం చేస్తే మాకు అన్నం పెడుతున్నారు చాలా మంది. అది కాదే, మన బంగారం మంచిదైతే వాళ్ళని అనుకోవాలన్న పనే ఉంది. మాకు వద్దమ్మా, మీరు చల్లగా ఉంటే చాలమ్మా. అత్తయ్య మన జన్య వీనింది కోడిదోడి నెట్టింది అంటే ఆ శుభవార్త చెప్పాడని సంతోషం కొద్దీ, అయినా ఇది మా పుట్టింటి వారు పెట్టిందే కదా అన్న ధైర్యంతో ఇగిపోయాను. పుట్టింటోళ్ళు పెడితే పెట్టేదేమిటే అంటే నీ పుట్టులు నా పుట్టులే కాదా? మా నాన్న ఆవాలు ముద్ద చేసినట్టు తయారు చేసి ఆడ పెడితే మీ నాన్న కులుకుతా నీ వెనకమాల పంపిస్తాడే, దానికి మా పుట్టింటోళ్ళు ఇచ్చారంటావా? అంటే మా పుట్టింటోళ్ళు నీ పుట్టింటోళ్ళు ఒకటి కాదా? నేను అంత దూరం ఆలోచించలేదు అత్తయ్య. ఎందుకు ఆలోచిస్తావే? నీకు అన్నీ తెలిసి కూడా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. అయినా చంద్ర, మన బంగారం మంచిదైతే వాళ్ళని అనుకోవాల్సిన పని ఉంది. అది కాదే, ఒక గాజులేమిటే బీరువాలు బంగారం ఉంది, ఇంకా డబ్బులు ఉన్నాయి, ఇళ్ల పత్రాలు ఉన్నాయి, పొలం పత్రాలు ఉన్నాయి. అంటే ఈ కొంపను గుండం చేద్దు కానీ ఏమే చంద్ర, దీనికి మాటలతో చెబితే లాభం లేదు. చెప్పి 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 మన నోరు అరిగిపోతుంది, కొట్టి కొట్టి చేతులు అరిగిపోతుంది, లాభం లేదు. కానీ పోయి కొరువు ఒకటి తీసుకురాబే. దీని రెండు చేతులు కాలిస్తే కనుక ఈ రోగం బేసాన్ని తెల్లారు చక్కబడి చేస్తావే. అరిచేతులలో పెంచుకున్నానే మా ఇంటి కష్టాలు. రంగమాంబ ఆనాడు నా చెల్లెలు వచ్చినప్పుడు రంగమాంబ నువ్వు అనుకున్నట్లు జరిగిన మన తిరుమతాంబ గది ఏమన్నప్పుడు నా పుట్టింటి పసుపు కుంకుమ అని నువ్వు కూడా గోపయ్య బాగుంది చేసుకోనన్నావు కదా. అమ్మ బొమ్మ అట్లా వాడేసుకుని ఏడుస్తారు ఎందుకు? ఇప్పుడు ఏదో కొంపలేదో
చేసావు నా బిడ్డ ఏం చేసావు నా బిడ్డ ఆ రోజు ఏమన్నావు నీ బిడ్డకి ఊళ్ళో పెట్టుకొని చూస్తానన్నావా లేదా వెంకమ్మ నీవు బిడ్డల గల తల్లివే కదా ఓ అబ్బో మేము బిడ్డలు కన్నావా రాళ్ళని కంటే నువ్వు కనుక లేక ఒక బిడ్డను కానీ మా ఎత్తుని పెట్టావు మేము బిడ్డలు కన్నావా రాళ్ళని కంటే చూడమ్మా నీ బాబు ఏం మాట్లాడుతున్నాడో చూడవే ఇట్లా వాతలు బయట కొట్టావే నువ్వు అసలు మనిషిలా రాక్షసుడా? నువ్వు బిడ్డల కన్నా తల్లివే మాట్లాడవు వెంకమ్మ ఒక్కసారి గుర్తు తెచ్చుకో నా బిడ్డని నీ ఇంటి కోడల్ని చేసుకునేటప్పుడు నువ్వేమన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో వెంకమ్మ నీ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఏమీ లేని వాళ్ళమని ఎందుకు పనికిరాని వాళ్ళమని ఎంగిలి ఇస్త్రాగా కూడా పడేసావే ఎవరు గుర్తుండాల్సిన వాళ్ళకు గుర్తుండే చాలు శివరామయ్య ఎంత మారిపోయా వెంకమ్మ ఎంత మారిపోయా వెంకమాంబ అయినా వెంకమాంబ నేను మీ ఎడల చేసిన అపచారం ఏమిటి వెంకమాంబ అపచారమే నాయన అపచారమే ఏమీ లేని మేము మీ ఇంటికి రావడమే అపచారం ఏమీ చేతగాని నీ కూతురుని తీసుకొచ్చుకొని మా నెత్తిని పెట్టుకున్నాం చూడు అదే మా అపచారం ఈ ఇంటికి పట్టిన గ్రహచారం వెంకమాంబ ఆ ఏళ్ళ కాళ్ళ ఏళ్ళ పడితే నేను అడిగితే ఇచ్చారా నా మొగుడు అడిగితే ఇచ్చారా నువ్వు నీ కూతురు బతులు ఆడితే ఆ రోజు ఇచ్చారు కానీ వెంకమాంబ అపచారమో గ్రహచారమో నీకు తెలియదు కానీ నాకు తెలుసు వెంకమాంబ నా బిడ్డలు నీ ఇంటి కోడలు చేయడమే నేను చేసిన అపచారం నువ్వు నా చెల్లివని చెప్పుకోవడమే నేను చేసిన అపచారం అసలు నేను నీ ఇంటికి రావడమే నేను చేసిన అపచారం వినమ్మా విను అబ్బరాల బిడ్డవగా అమ్మ నాన్నలు అంటే నా అబ్బరాల మాటలు విను నా ఇంటికి రావడమే అపచారం అంట అంత అపచారం అనుకున్న వాళ్ళు నా ఇంటికి రావడం దేనికి వచ్చి రావడంతో ఏడుపులు పెడబొబ్బులు తగాదలాడటం దేనికి సిగ్గులేని మొఖాలకు సిగ్గా సింగారు మరి ఇంకా ఎందుకు అలా నిలబడి ఉంటారు ఇది నా ఇల్లు నా సంసారం మా అత్తయ్య కొడుతుంది తిడుతుంది అవసరం చంపేస్తుంది అడగడానికి నీకేం అధికారం శివరామయ్య మీదకు చెయ్యెత్తుతున్నావు ఎవరింటికి వచ్చావో ఏం మాట్లాడుతున్నావో తెలుసా 100 ఎకరాల భూసాముని 1000 గోవుల మందకు ఆసాముని 10 జతల ఎడ్లతో 10 మంది పాలేరులతో మంది మార్పాలతో ఈ కాకాని వారి వంశంలోనే మహారాణిలా వెలిగిపోతున్న నా మీద చేస్తావా నీ కూతురు ఇక్కడ ఎలా ఉంటుందో ఎలా కాపురం చేస్తుందో చూస్తాను నీ కూతురు నా కాలు కింద నలిపినట్టు నలిపి నీ అందరూ మెడబట్టి బయటికి వెంటకపోతే నా పేరు వెంకమాంబే కాదు వెంకమాంబ నీవు నా ఇంటికి వచ్చినప్పుడు తినడానికి తిండి లేక నీవు నీ కుటుంబము కాడి కింద జత ఎడ్లు లేక ఒక ఎద్దు ఒక దున్నపోతు బాడుగ బండి తోలుకొని జీవించిన మీకు నా బిడ్డ కళ్ళని మీకిచ్చి నేను చేసిన ఇలాంటి చిన్న గొడవలు ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి అమ్మా మీ అత్తగారు అన్న మాటలు విన్నావా 100 ఎకరానికి ఆసాములంట 10 మంది పాలేరులు ఉన్నారంట అమ్మా ఈ కొల్లా శివరామయ్య ముందు వీళ్ళంతమ్మా ఒకప్పుడు అమ్మా నువ్వు ఇల్లు ఘాటుగానే రంగమాంబ మన తిరుపతి అమ్మ ఆనాడు కాకాని కృష్ణయ్యకి ఇంటికి పంపుకున్నప్పుడు అమ్మా ఈ కొల్లావారి వంశకీర్తి దశలా నిలబెట్టేలా ప్రవర్తించమంటే అదే చేసిందమ్మా నా తల్లి అదే చేసింది నా ఇంటికి మీరెవరు నా అత్త మీద చెయ్యెత్తడానికి మీరెవరు అని ఇలాంటి చిన్న గొడవలు ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి నాన్న గోరంతల్ని కొండంతలుగా చేసి కుటుంబ పొగరాలు రచ్చకేయడం రాదా ఇందుకేనా మీరు వచ్చింది ఎవరు రమ్మన్నారు నారా అసలు ఎందుకు వచ్చావు అమ్మా నిన్ను చూడాలని
వచ్చామమ్మా. నీపై ఎన్నో ఆశలు పెంచుకున్నాం అమ్మా. అమ్మా, నిన్ను చూశాక అత్తయ్య నోరు మంచిది కాదు నాన్న, అత్తయ్య నోరు మంచిది కాదు. అత్తయ్య మీద నువ్వు చేయెత్తితే అత్తయ్య నీ మీద ఎక్కడ చేయెత్తుందో అది ఎక్కడ నేను చూడాల్సి వస్తుందని అలా అన్నానే కానీ నీ మనసు కష్టపెట్టాలని కాదు నాన్న, నిన్ను దూరం చేసుకోవాలని కాదు నాన్న. లేదు, నీ అత్తవారింటి గౌరవం కాపాడేందుకు కన్న తండ్రిని కూడా అమ్మా ఈ చేతుల మీద అమ్మా ఎక్కడ నీ పాదాలు కందుతాయని కష్టం అంటే ఏమిటో తెలియకుండా ఎంత కూడా చూడకుండా నిన్ను పెంచానే. నీకా ఈ కష్టాలు? నాన్న ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు. అమ్మా నాన్న రాకొచ్చారు, గుమ్మలో నుంచి వెళ్తారా నాన్న? రా నాన్న, ఒక్క ముద్ద భోంచేసి వెళ్తూ రా నాన్న. భోంచేసే వచ్చామమ్మా. ఒక్కగానొక్క బిడ్డవని నిన్ను కళ్ళారా చూసి వెళదామని వచ్చాం. నీ కష్టాలు చూసి కన్నీళ్లతో కడుపు నింపుకుని వెళుతున్నావమ్మా, వెళుతున్నావు. నీ మనసు కష్టపెట్టాలని అనలేదు నాన్న, నిన్న మరణానికి నా గుండె వెయ్యి మృక్కలయ్యింది నాన్న. నిన్ను దూరం చేసుకోవాలని కాదు అమ్మా. అమ్మ నువ్వైనా చెప్పమ్మా, గుమ్మలో నుంచి వెళ్ళకూడదు నాన్న. రా నాన్న. నాన్న నేనే కాదమ్మా, నాలా ఆడబిడ్డల కన్నా ప్రతి కన్న తల్లిదండ్రులు మీ కష్టాల కన్నీళ్లు చూసి కన్నీళ్లతో కడుపు నింపుకుంటానమ్మా. అమ్మా అమ్మా, ఇది నా ఒక్కడ ఆవేదన కాదమ్మా, నాలా ఆడబిడ్డల కన్నా ప్రతి తల్లిదండ్రి పడే ఆవేదనమ్మా. అమ్మా ఒక్క ముద్ద భోజనం చేసి వెళ్తున్నాడు నాన్న, గుమ్మలో నుంచి వెళ్ళకూడదు. నా చెల్లని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే మీ అత్తయ్య ఆగ్రహంతో మేము భోంచేశామమ్మా, కన్నీళ్లతో భోంచేశాం. అమ్మా రంగమ్మ, చెప్పమ్మా, కోపం తగ్గించుకొని గుమ్మల్లో నుంచి వెళ్ళొద్దమ్మా. రండమ్మా అమ్మా, అమ్మా రండమ్మా. మన బిడ్డ మా చెల్లి ఇచ్చిన మర్యాద ఇక చాలు రంగమ్మ, ఇక చాలు. నిన్ను బ్రతికిస్తారో హింసిస్తారో తల్లి. ఉన్నాడమ్మా, ఆ శ్రీనివాసు అసలు ఉన్నాడమ్మా.
నీ కష్టాలతో మా కడుపు నిండిందమ్మా. అమ్మా కన్నీళ్లతోనే నువ్వైనా చెప్పమ్మా. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. రానా రానా అమ్మా అయిందా మీ సంత మొత్తం అయిందా? ఈ గోళ్ళు ఇదేమన్నా ఇల్లు అనుకున్నారా గుడి అనుకున్నారా? ఇష్టం వచ్చినట్టు పదం చేసుకుంటా కూర్చోటానికి ఏమే పంపించావా? ఏమన్నా వస్తా ఏమన్నా తీసుకొచ్చారా? ఒక జాగిడి మొక్క తీసుకొచ్చారా? ఒక గ్లాసు తీసుకొచ్చారా? ఎందుకే నాన్న 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 అమ్మ అమ్మ నాన్న ఏమే పోయి ఆ ఇంట్లో మొత్తం జావ పెట్టి అలాగే అలా చేస్తా. మీ అయ్యని మీ అమ్మని తలుసుకుంటా ఇంట్లో కూర్చున్నామంటే పనులు చేస్తానికి ఎవడు మళ్ళీ నీ అమ్మని రావాలి. స్వామి ఎన్నో